అందరికీ ముందుగా నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మన లలితా సహస్రనామంలో 155, 156, 157 శ్లోకాలు అలాగే కూడా తెలుసుకుందాం. ముందుగా 155వ శ్లోకం. బ్రహ్మణి బ్రహ్మజనని బహురూపా బుధాచిత ప్రసవిత్ర ప్రచండాగ్న ప్రతిష్టా ప్రకటాకృతి. బ్రహ్మణి బ్రహ్మజనని బహురూపా బుధాచిత ప్రసవిత్రి ప్రచండాగ్న ప్రతిష్టా ప్రకటాకృతి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. బ్రహ్మణి అనగా సరస్వతీదేవి, బ్రహ్మదేవుని యొక్క భార్య. బ్రహ్మజనని అనగా బ్రహ్మదేవుడిని సృష్టించినది. బహురూప అనగా సమస్త రూపములు తానై ఉన్నది. బుధార్చిత అనగా జ్ఞానులచే పూజింపబడినది. ప్రసవిత్రి అనగా జగజ్జనని. ప్రచండాజ్ఞ అనగా తీవ్రమైన ఆజ్ఞ కలది. ప్రతిష్ట అనగా కీర్తియే రూపముగా కలిగినది. ప్రకటాకృతి అనగా బహిరంగమైన ఆకారము కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 156వ శ్లోకం నేర్చుకుందాం. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖళా వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూ. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖళా వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ప్రాణేశ్వరి అనగా ప్రాణములకు అధీశ్వరి. ప్రాణదాత్రి అనగా ప్రాణములను ఇచ్చినది. పంచాశత్పీఠ రూపిణి అనగా శక్తిపీఠముల రూపమున వెలసినది. విశృంఖల అనగా యథేచ్ఛగా ఉండునది. వివిక్తస్థ అనగా ఏకాంతముగా ఉండునది. వీరమాత అనగా వీరులకు తల్లి. వియత్ప్రసు అనగా ఆకాశమును సృష్టించినది. ఇప్పుడు మనం ఈ 157వ శ్లోకం నేర్చుకున్నాం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ముకుంద అనగా విష్ణు రూపిణి. ముక్తి నిలయ అనగా ముక్తికి స్థానమైనది. మూల విగ్రహ రూపిణి అనగా అన్నింటికీ మూలమైనది. భావజ్ఞ అనగా సర్వజీవుల మానసిక భావములను తెలుసుకున్నది. భవరోగగ్ని అనగా జన్మ పరంపర అను రోగమును పోగొట్టునది. భవచక్ర ప్రవర్తిని అనగా లోకచక్రమును నడిపించున్నది. ఈరోజు మనం ఈ వీడియోలో 156, 157, 158 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు 156, 157, 155, 156, 157 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత శ్లోకాలతో తర్వాత వీడియోలో కలుద్దాం.